వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. ఫార్ములా ఈ కేసు స్కేటర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు, త్వరలోనే తుది జాబితా వెల్లడి. దంగల్ను బీట్ చేసే దిశగా పుష్ప 2 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. భైంసా డివిజన్లో వరుస దొంగతనాలు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. ఒంటరి మహిళలు, తాళం వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా దుండగులు అందిన కాడికి దోచుకు వెళ్తున్నారు. భైంసా పట్టణ శివార్లో భైంసా నాందేడ్ జాతీయ రహదారిపై ఉన్న నాగదేవత ఆలయంలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. దీంతో ఉదయం అటువైపు వెళ్లిన వ్యక్తులు గేటు ధ్వంసమై ఉండటాన్ని చూసి ఆలయ నిర్వాహకులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ పరిశీలించారు. డాగ్ స్వాడ్ క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భైంసా డివిజన్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులతో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం రాత్రుల్లో గస్తీ నిర్వహించి దొంగతనాలు అరికట్టేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే ఈరోజు మన మైసా నగరంలో మహారాష్ట్ర రోడ్డు మాంజ్రి గ్రామం వద్ద మన నాగదేవత గుడిలో దుండగులు హుండీ పగలగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ పొలంలో ఉన్నటువంటి యజమానులు కానీ దీన్ని అభివృద్ధిపరిచి భక్తులకు అండగా నిలబడాలని దేవుణ్ణి కొలుస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నావల పంచమి నాడు ఎంతో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. కాబట్టి మనము శివుని మెడలో ఉన్నటువంటి నాగసర్పాన్ని ఎంతగా భక్తిగా భావిస్తామో అలాంటి దేవాలయంలో ఇలాంటి అశుభము జరగడం చాలా బాధాకరమైన విషయము. దయచేసి ఇక్కడికి వెంటనే సీఏ గారు రావడం జరిగింది. వారు కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, నిందితులను పట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా వారి మీద నమ్మకంతో తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను దొరకబట్టి ఏదైతే డబ్బులకు ఆశపడి దేవుళ్లను దేవాలయాలను ధ్వంసం చేయడం అనేది సరికాదు. దేవాలయ జోలికి వెళ్తే ఎవరు కూడా బాగుపడి బట్టపైన పడిన వ్యక్తి లేడు. కాబట్టి దయచేసి హిందువుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను తొందరగా పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే భైంసా అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా ఉండి పోలీసులకు సహకరించి వారికి కూడా మనం అండగా నిలబడి ఈ నిందితులను పట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఇక్కడ దేవాదాయ శాఖ అనేది దేవాలయాల కోసం ఉంది. కానీ దేవాదాయ శాఖ ప్రతి ఒక్క దేవాలయాల దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజీలు ఏర్పాటు చేయాలని మన హిందూ వాహిని డిమాండ్ చేస్తుంది. ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే హుండీ ఆదాయం ఎక్కువ వస్తుందో అక్కడే దాని మీద దృష్టి పెట్టకుండా దయచేసి ప్రతి దేవాలయం దగ్గర ప్రభుత్వం తరఫునే ఒక సీసీటీవీని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటి, ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇంకా ఏ దేవాలయాలకు జరగకుండా ఈ యొక్క నిర్ణయాన్ని త్వరగా తీసుకుంటారని ఈ యొక్క విషయాన్ని మా యొక్క టౌన్ సీఐ గోపీనాథ్ సార్ కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడికైతే చిన్న చిన్న దేవాలయాలను వారి దగ్గర కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఏర్పాటు చేసే విధంగా వారు కూడా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.
అల్లు అర్జున్ పుష్ప 2 దండయాత్ర ఆగటం లేదు. ఈ తుఫాన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా పుష్ప 2 మేకర్స్ అఫీషియల్ గా ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 రోజుల కలెక్షన్స్ 1760 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం 25వ రోజు ఇండియాలో 6.65 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. గతంతో పోలిస్తే పుష్ప 2 వసూలు కొంత తగ్గాయి. తెలుగులో 1.22 కోట్లు, హిందీలో 5.25 కోట్లు వసూలు చేసింది. ఇక అదే సమయంలో తమిళంలో 0.15 కోట్లు, కన్నడలో 0.02 కోట్లు, మలయాళంలో 0.01 కోట్ల బిజినెస్ జరిగింది. పుష్ప 2 ఇండియాలో మొత్తం నెట్ వసూలు 1163 కోట్లకు చేరాయి. ఇక త్వరలో ఈ సినిమా కూడా ఇండియాలో 1200 కోట్లు రాబట్టనుంది. అయితే అంతకంటే ముందు ఏ భాషల్లో మొత్తం ఎంత వసూలు చేసిందో ఓసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా 1760 కోట్లు రాబట్టింది. ప్రస్తుతానికి బాహుబలి 2 రికార్డును ప్రభాస్ బ్రేక్ చేయలేదు. ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియమించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గ్రామస్థాయి అధికారుల పోస్టులకు ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేశారు. అయితే ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,000 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు సర్వేయర్ల పోస్టులకు 2,625 దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తోంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్దరణ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా వాటిల్లో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఎల్ఓను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీలో భాగంగా గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. గత శనివారంతో గడువు ముగిసింది. ఇక మరోవైపు 1000 మంది సర్వేయర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా ఈ పోస్టులకు కూడా భారీగానే దరఖాస్తు అందాయి. ఈ 2 పోస్టులకు డిగ్రీ, ఇంటర్తో పాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులో వీఎల్ఓ, సర్వేయర్ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. గద్వాల పట్టణ కేంద్రం రాఘవేంద్ర కాలనీలో ఎంఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా వంటలు చేయడానికి కాంట్రాక్టు రంగమ్మ అనే ఈమె విద్యార్థులకు మధ్యాహ్న భోజనంను అన్నం పూర్తిగా బురదలాగా, అలాగే పురుగులతో ఆహారం, కూరలు రుచికరంగా లేకుండా ఉండే భోజనం విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది. విశ్వసనీయమైన సమాచారం మేరకు మీడియా దృష్టికి రాగా అక్కడికి మీడియా పాత్రికేయులు వెళ్లి పరిశీలించి అక్కడున్న ఉపాధ్యాయులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే ప్రజలు, విద్యార్థుల పేరెంట్స్ ఆరోపణ చేయటం జరిగింది. కాబట్టి జిల్లా విద్యాధికారులు, కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూసినాము ఆడ చూసినందుకే మేము మాట్లాడేది. రాదది. మేము కూడా అన్నాలు వండినాం, వంటలు చేస్తాం. ఏమ్మా అట్లా సన్న చేసే తర్వాత మనం చేసలేం కానీ ఇప్పుడు మీరు వండింది లావు బియ్యమో సన్న బియ్యమో? బియ్యం గురించి తిప్పుతాను కొంచెం బయటకు వస్తాయి బియ్యం. అప్పుడు తీయకూడదు. ఏం తీయవాకట్లేదు. ఏం చేయాలి తండ్రి, ఏరలేక ఎంక్వైరీకి వస్తారు. మళ్ళీ ఇవే చూపండి మేము ఇప్పుడు సంబంధం లేదు. నువ్వేం చెప్తావు వాళ్ళకి? నువ్వు చూసినా విశాఖపట్నం గాజువాక మండలం సుందరయ్య కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇసుక లారీ అతి వేగంతో రావడంతో లారీకి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా ఉన్న జిరాక్స్ షాప్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఈ కేసు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందన్నారు. అనంతరం కలెక్టర్ మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీ సభ్యురాలు కవితను సన్మానించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయి విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తారని తెలిపారు. 10వ తరగతిలో విద్యార్థులందరూ కష్టపడి చదువుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రోజు ఇట్లే చేయాలి మరి ఇవాళ మంచిగా ఉంది. సార్ సడన్ గా ఏదన్నా మళ్ళీ కారం అయితే కుర్చీ రావడం సిద్ధ ఆవడానికి ఉంచుకోవాలి కదా. ఉందా? ఏడు ఆడు సరుణ్ రెడ్డి వాడు రమ్మ వరుణ్ కదా సరుణ్ కదా అంటే మీరు వచ్చినారా ఆ రోజు? ఎం ప్రసన్న జీ ప్రసన్న నీ పేరు వాడికి ఎడిపోయినవరా వస్తే అడుచుకోవట్లేదు ఏం అడుచుకోవట్లేదు. సరుణ్ రమ్మన్నావు వచ్చిన అందుకనే ఆ రోజు రమ్మన్నావు తెలంగాణ వంటలు మరి పిలవలే నన్ను మీ మేడం పిలవలే నువ్వు పిలవలే. జగిత్యాల శాసనసభ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట ప్రాంతానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఎన్నిక వచ్చినా ప్రధానంగా చర్చకు వచ్చేది యావర్ రోడ్ విస్తరణ. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా వాస్తవంగా కూడా జగిత్యాల పట్టణం ప్రధాన దారి యావర్ రోడ్. వాస్తవంగా యావర్ రోడ్ 40 ఫీట్ తదుపరి కాలంలో నేను 40 ఫీట్ల నుండి 60 ఫీట్లకు విస్తరింపబడటం 60 ఫీట్లు మనం అమలు చేసుకోవటం కొంత మేరకు మనకు ఉపయోగానికి వచ్చింది. తదుపరి కాలంలో యావర్ రోడ్డు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ డైవర్షన్ కోసం బైపాస్ రోడ్డు వేసుకున్నాం. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకోవటం జరిగిందో దానితో కొంత మేరకు ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది. దానితో పాటు పట్టణం కూడా విస్తరించబడింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ చేసిన క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ డీఎస్పీ కేటీఆర్ పై ఉన్న నాట్ టు రూట్ అరెస్టు ఎత్తివేయాలని కోరింది ఏసీబీ. ఇక కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే గట్టిగానే వాదనలు వినిపించారు. ఇందులో డబ్బులు చేరిన సంస్థను నిందితుడిగా చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఇందులో ఇన్వాల్వ్ అయిన విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించిన హైకోర్టు ఎఫ్ఈఓ వివరాలను కోర్టుకు తెలిపారు. కల్వకుంట్ల తారక రామారావు తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే. ఈ సందర్భంగా విచారణ కొనసాగే క్రమంలో కేటీఆర్ను నిందితుడిగా చేర్చవచ్చు కదా అని ప్రశ్నించారు. 13(1A) సెక్షన్లు అసలు వర్తించదని వాదించారు. ఈ మనీ ద్వారా లబ్ది పొందింది కేటీఆర్ కాదన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు, కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారు. పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీను ఫారెన్ సంస్థకు పంపారు. అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేశారనే విషయాన్ని జడ్జి ప్రస్తావించారు. ఈ ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమణలు మంగళవారం నాడు హైడ్రా కూల్చివేసింది. 4 ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే కాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాలు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈ రోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది.
దుకాణాల్లోని సామాన్లను తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. ఇక సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో కూల్చివేతల్లో దుకాణాల్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. కొట్టినకే ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి చికెన్ ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నందుక. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. ఫార్ములా ఈ కేసు స్కేటర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు, త్వరలోనే తుది జాబితా వెల్లడి. దంగల్ను బీట్ చేసే దిశగా పుష్ప 2 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. భైంసా డివిజన్లో వరుస దొంగతనాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.